హాయ్, దిస్ ఈజ్ రవి విడే. చాలామందికి ఉండి ఒక బేసిక్ క్వశ్చన్, రోజుకి ఎన్నిసార్లు మనం తినాలి? 2 సార్లా, 1 సారా, 3 సార్లా, 5 సార్లా, 6 సార్లా, ఎన్నిసార్లు తింటే మంచిది? ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. అయితే చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటి అంటే, నేను ఏదైతే మెంబర్షిప్ తీసుకుని జాయిన్ అవ్వండి అని చెప్పానో దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. జాయిన్ అవుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే చిన్న విషయం ఏంటంటే, చాలామంది ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉండొచ్చు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు నేను మీరు జాయిన్ అయితేనే మీకు రెస్పాండ్ అవుతాను అనుకోవద్దు. నేను హెల్త్ ఇష్యూ సీరియస్నెస్ని బట్టి మీరు నాకు జాయిన్ అయినా అవ్వకపోయినా వాళ్ళతో నేను 1-to-1 మాట్లాడతాను, వాళ్ళ సమస్య తెలుసుకుంటాను. సో మీరు జాయిన్ అవుతేనే నేను మీకు రెస్పాండ్ అవుతాను అని అనుకోవద్దు. అది నేను జాయిన్ అయిన వాళ్ళకి ఎలాగో రెస్పాండ్ అవుతాను, జాయిన్ అవ్వకపోయినా కూడా సమస్య తీవ్రతను బట్టి నేను 1-to-1 మాట్లాడతాను, మీ సమస్యను తెలుసుకుంటాను, దానికి కరెక్ట్ సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు ఒకవేళ ఫైనాన్షియల్గా కొంచెం మీరే ఇష్యూస్లో ఉంటే డెఫినెట్లీ జాయిన్ అవ్వకండి. నేను మీకు ఈ విషయం ముందు చెప్తాను. ఇదేంటంటే, మీకు నన్ను సపోర్ట్ చేయడంలో ఏ విధమైన ప్రాబ్లం లేనప్పుడే మీరు జాయిన్ అవ్వండి. మీరు ఫైనాన్షియల్ స్టేటస్ ఏమాత్రం అటు ఇటు ఉన్నా, లేకపోతే మీకు ఎనీథింగ్ ఏ ఇష్యూ ఉన్నా కూడా జాయిన్ అవ్వకండి. లేనప్పుడు జాయిన్ అయ్యి సపోర్ట్ చేయడం వల్ల నాకు డెఫినెట్లీ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఆ విషయం క్లియర్గా చెప్దామని జస్ట్ చెప్తున్నా. ఎనీవే, ఈరోజు టాపిక్లోకి వద్దాం. బేసికల్లీ రోజుకి ఎన్నిసార్లు తింటే మంచిది? దీనికి ఆన్సర్ ఏంటంటే, బేసికల్లీ నేను రోజుకి 5 సార్లు తింటే చాలా మంచిదని చెప్తాను. 5 సార్లు. మీరు మరి 7 సార్లు 8 సార్లు కూడా తినక్కర్లేదు. అలాగే మరి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా రోజుకు 1 సారి లేకపోతే 2 సార్లు కూడా తినాల్సిన అవసరం లేదు. రోజుకి 5 సార్లు తినాల్సిన విధంగా తింటే మన హెల్త్కి చాలా మంచిది. మన మెటబాలిజం చాలా హైగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం సన్నబడుతూ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మజిల్స్ కూడా ప్రాపర్ లెవెల్లో, అంటే మన ఫిజిక్ బాగా ఉండేలాగా మనం ఈ రోజుకి 5 సార్లు తినడం వల్ల చేయొచ్చు. అదేవిధంగా షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఏంటి లాజిక్ ఏంటి? రోజుకి 5 సార్లు ఎందుకు తినాలి? చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిది, రోజుకు 1 సారే తినాలి అంటున్నారు కదా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిది, నేను ఒప్పుకుంటాను. కానీ స్పెసిఫిక్ టైం పీరియడ్, అంటే కొంత టైంలో మనం అప్పుడప్పుడు చేయాల్సిందే తప్పించి ఇది లైఫ్ స్టైల్ వే ఆఫ్ ఈటింగ్ కాదు. సేమ్ నేను కీటోజెనిక్ డైట్కి, లేకపోతే కార్నివార్ డైట్కి, ఇంకా ఏవైనా డైట్స్ ఉంటే వాటికి నేను ఏ విధంగా చెప్తుంటానో, లైఫ్ స్టైల్ డైట్స్ కాదు అని. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా లైఫ్ స్టైల్ డైట్ కాదు. అది ఎందుకు అనేది కాసేపట్లో చెప్తాను. అయితే ఫస్ట్, రోజుకి 5 సార్లు తినడం వల్ల లాభం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన బాడీలో హార్మోన్స్ పర్ఫెక్ట్లీ జనరేట్ అవ్వాలి, మన ఏజింగ్ స్లోగా అవ్వాలి, మన మజిల్ సెల్స్, మన బాడీలో ఉండే సెల్స్, బోన్ సెల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఎక్కువ కాలం పాటు ఉండాలి, అంటే చనిపోకూడదు. మన బాడీలో కూడా సెల్స్ చనిపోతూ ఉంటాయి. అదే ఏజింగ్. మన ఏజింగ్ అయ్యే కొద్దీ బాడీలో సెల్స్ చనిపోతూ ఉంటాయి. మన హార్మోన్స్ తక్కువ ఉన్నప్పుడు సెల్స్ త్వరగా చనిపోతాయి. సో హార్మోన్స్ బాగుంటే సెల్స్ లైఫ్ టైం పెరుగుతూ ఉంటుంది. అవి బేసికల్లీ చనిపోయాక మళ్ళీ క్రియేట్ అవుతుంటాయి. మన బాడీలో సెల్స్ అన్నీ ఎలా అంటే చనిపోయి క్రియేట్ అవుతుంటాయి. మన ఇంటెస్టైన్స్లో ఉన్న సెల్స్ చాలా తక్కువ కాలంలో, అంటే వెంటనే చనిపోతూ ఉంటాయి. మన బ్లడ్ సెల్స్ ఎక్కువ కాలం ఉంటాయి, స్కిన్ సెల్స్ ఒక టైం పీరియడ్ ఉంటుంది. సో ప్రతి దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది. ఆ లైఫ్ టైం అయిపోయాక చనిపోయి మళ్ళీ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన బాడీలో హార్మోన్స్ సరిగ్గా లేవు, మన మెటబాలిజం సరిగ్గా లేదు, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, చనిపోయి మళ్ళీ క్రియేట్ అవ్వడం ఉండదు చాలా సెల్స్. అవి ఇంకంతే పర్మనెంట్లీ డెడ్ అలా ఉంటుంటుంది. సో మన ఏజింగ్ అయ్యే కొద్దీ, మన ముసలి వాళ్ళు అయ్యే కొద్దీ, అందుకని మనం పిట్ట మనుషులు అయిపోతుంటాం. బోన్స్ సన్నగా అయిపోతాయి, మనుషులు మజిల్స్ తగ్గిపోతాయి, ఇలా కుంచుకుపోతాం, హైట్ కూడా తగ్గిపోతుంది. ఎందుకని? బాడీలో సెల్స్ చచ్చిపోతాయి అన్నమాట. అలా చచ్చిపోతూ ఉంటాయి. సో ఇలా సెల్స్ చనిపోతున్నప్పుడు కొంతమందికి ఆర్గాన్స్లో కూడా సెల్స్ చనిపోతాయి కాబట్టి ఆర్గాన్స్ వీక్ అయ్యి అవి ఫెయిల్ అవుతుంటాయి. అదే హార్ట్ అటాక్లు వస్తుంటాయి, హార్ట్ పనిచేయదు, కిడ్నీస్ పనిచేయవు, సరిగ్గా లివర్ పనిచేయదు, సరిగ్గా ప్యాంక్రియాస్ పనిచేయదు. సో ఇలాగా మన ఆర్గాన్స్ ఎప్పుడైతే చనిపోతుంటాయో, ఎప్పుడైతే
పనితీరు తగ్గిపోతుంటుందో మనకి అన్ని జబ్బులు వస్తుంటాయి. డయాబెటీస్ కానీ, ఊపిరితిత్తుల సమస్య కానీ, కిడ్నీ సమస్య కానీ, ఇంకా ఫ్యాటీ లివర్ కానీ, లివర్ సిరోసిస్ కానీ, లివర్ సమస్యలు కానీ, ఇంకా డైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి, ఇంటెస్టైన్స్లో సరిగ్గా రీక్రియేట్ కాకపోతుంటే, ఇలా అనేక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీటన్నిటికీ మనకి ఎప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన హార్మోన్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఈ ప్రాసెస్ని మనం ఆపలేం, ఏజింగ్ని ఆపలేం. ప్రస్తుతానికి మనకున్న అందుబాటులో ఉన్న టెక్నాలజీలో ఏజింగ్ని ఆపి టెక్నాలజీ ఇంకా రాలేదు. అది వస్తుంది. కొన్ని కాంపౌండ్స్ తయారైనవి, అవి ఏజింగ్ని బాగా డిలే చేస్తాయి. ఆ కాంపౌండ్స్ గురించి నేను ఒక వీడియోలో చెప్పాను, ఆ వీడియో నాకు గుర్తులేదు, బట్ ఇంకా తయారవుతున్నాయి. రాబోయే 10 సంవత్సరాల్లోనే, ఎప్పుడో కాదు, ఇంకొక 10 సంవత్సరాల్లోనే 2-3 కాంపౌండ్స్ తయారయ్యే ఛాన్స్ ఉంది. అవి వచ్చినాయి అంటే మనకి ఇంకొంచెం మన ఏజింగ్, మన ఎక్కువ కాలం పాటు యంగ్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎనీవే, వాటి సంగతి పక్కన పెడదాం. సో బేసికలీ డైట్ తోటి ఏ విధంగా మనం ఈ ఏజింగ్ని స్లో చేయొచ్చు? బేసికల్లీ రోజుకి 5 సార్లు తింటూ, ప్రతిసారి కూడా కడుపు నిండా తినకుండా, ఎక్సెస్ తినకుండా, సరైన లెవెల్లో, అంటే మనకి ఇంకా కొంచెం ఆకలి ఉండాలి, అంటే ఇంకా మనకి పూర్తిగా కడుపు నిండిపోయి అమ్మయ్య ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్న స్టేజ్ కాకుండా, ఒక రేంజ్ దాకా ఇంకా ఆకలి కొంచెం ఉంది, బట్ అక్కడితో ఆపాలి. అట్ ద సేమ్ టైం మన ప్రతి మీల్లో కూడా మనం ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ 3 ఉండేలా చూసుకోవడానికి ట్రై చేయాలి. మనకి ప్రోటీన్ అనేది ప్రతి మీల్లో ఇంచుమించుగా ఒక 25 grams to 30 grams రావాలి. ఒక మేల్, ఒక 70 kgs ఉన్న ఒక మగవాళ్ళు అయితే వాళ్ళకి ఒక 25 to 30 grams, 20 to 30 grams. అదే ఆడవాళ్ళు అయితే 15 to 25 grams మధ్యలో, వాళ్ళ వెయిట్ని బట్టి, దీన్ని బట్టి. అంటే మీ వెయిట్ కొంచెం పెద్దది, మీ బిల్డ్ పెద్దది అంటే 25 grams ప్రతి మీల్లో. లేదు అంటే ఇంకా మీరు కొంచెం తక్కువగా పొట్టిగా ఉన్నారు అంటే 15 grams అలా. సో ఆన్ అన్ యావరేజ్ ఇలా ఉంటుంది. ఇలా అంటే మనకి ఇంకా చెప్పాలి అంటే దీనికి ఇంటర్నేషనల్గా ఉండే ఫార్ములా ఏంటంటే, చాలామంది 1 pound వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ అని అంటుంటారు, 1 గ్రామ్ మినిమం ప్రోటీన్ అంటుంటారు. అది బాడీ బిల్డర్స్ అయితే 1.5 grams, బాగా కష్టపడే వాళ్ళకి, బాడీ బిల్డర్స్ లాంటి వాళ్ళకి 1.5 to 2 grams దాకా కూడా తినచ్చు అంటుంటారు. కానీ అబౌట్ 1 gram ఈజ్ గుడ్. జనరల్ పాపులేషన్కి అబౌట్ 1 gram అనేది పర్ఫెక్ట్. బట్ జనరల్ పాపులేషన్ కూడా కష్టపడాలి. జనరల్ పాపులేషన్ అని చెప్పేసి టీవీ ముందు మనం సోఫాలో కూర్చుని చూస్తూ నేనే జనరల్ పాపులేషను, నాకు 1 గ్రాము ప్రోటీన్ per kg per pound అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. పౌండ్ అంటే ఎలా ఉంటుందంటే ఇంచుమించుగా మీ వెయిట్కి డబల్ వేయండి. మీ వెయిట్ 70 అనుకుంటే ఒక 150, అబౌట్ 150 pounds అనుకోవచ్చు మీ వెయిట్. అప్పుడు 150 అంటే మీరు 150 grams తీసుకోవాలి. 150 grams అంటే చాలా కష్టం యాక్చువల్లీ. మనం డైలీ చాలామంది తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుంది? ప్లేట్ నిండా ఒక రైస్ వేసుకుని, రైస్ అలా కూర కలుపుకొని మేబీ తింటే ఒక ఆమ్లెట్ పక్కన నంచుకుంటూ టేస్ట్ కోసం తింటారు. అలా తినే ఫుడ్లో అసలు మీకు ప్రోటీనే సరిగ్గా రాదు. మహా అయితే మీరు అలా ఒక 2 గుడ్లతో ఒక ఆమ్లెట్ వేసుకుని తింటున్నారు అనుకున్నాం, అప్పుడు మీకు బాగానే రావచ్చు ఒక ఫుడ్లో. ఎందుకంటే 2 గుడ్లు కాబట్టి మీ గుడ్లో ఒకటి 7 గ్రాములు ఉంటాయనుకుంటే, ఒక మీల్లో మీకు ఒక 14-15, ఫుడ్లో కూడా కొన్ని ఉన్నాయనుకుంటే ఒక 20 grams రావచ్చు ఆ మీల్లో. కానీ మీరు ప్రతి మీల్లో అలా తింటారా? ప్లస్ ప్రతి మీల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నారు. కార్బోహైడ్రేట్స్ మరీ ఎక్కువ తింటే మీకు ప్రోటీన్ అంత ఎక్కువ కూడా తీసుకోకూడదు. సో చాలామంది ప్రతి మీల్లో ఆమ్లెట్స్ కూడా తినదు, ఎక్కువ రైస్, కూరలు కలుపుకుంటారు. అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ ఇంటేకే ఉండదు సరిగ్గా. సో బేసికలీ మనం రెగ్యులర్గా తినే విధానంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తినకూడదు. నన్ను అడిగితే అసలు గ్రెయిన్స్ అంటే అన్నం కానీ, గోధుమలు అంటే చపాతీ లాంటివి కానీ, మిల్లెట్స్ కానీ ఇలాంటివి ఏవి తినొద్దని అంటాను. ఇవి మన బాడీలో యాక్చువల్లీ వీటిని డైజెస్ట్ చేసుకోవడానికి ఇంకా పూర్తిగా తయారు కాలేదు. సో నేను చెప్పేది అయితే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ ఉండాలి. చెప్పిన కదా, ఆల్మోస్ట్ 15 to 25, 30 grams మధ్యలో ఉండాలి, ప్రతి మీల్లో ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది? ప్రోటీన్ ఏం చేస్తుందంటే, ప్రోటీన్ సింథసిస్ జరిగి మన మజిల్ సెల్స్కి ఇస్తుంది ఎనర్జీని. అంటే మజిల్ సెల్స్ పెరిగేలా చేస్తుంది, మజిల్ సెల్స్ చనిపోకుండా చేస్తుంది. నాకు మజిల్స్ వద్దు, నేను బాడీ బిల్డర్ని కాదు అని మాత్రం అనకండి. ఎందుకంటే మన బాడీ నిండా మజిల్స్ ఉంటాయి.
మీరు అడుగు వేస్తున్నారంటే మీ మజిల్స్ పని చేస్తున్నాయి. ప్రతి వ్యక్తికి మజిల్స్ ఉంటాయి, వాటిని మనం ఫీడ్ చేయాలి. ఇప్పుడు మజిల్స్ అంటే నా బైసెప్స్ ఇది ఇంత పీక్ వచ్చింది ఇదే మజిల్ కాదు. మీ మొత్తం బాడీ అంతా మీకు మజిల్ బాడీ బిల్డర్స్ అంత లావుగా బలంగా ఉండకపోవచ్చు, కానీ ప్రతి వ్యక్తిలో మజిల్స్ ఉంటాయి. వాటి వల్లే మనం మన ఫిజికల్ యాక్టివిటీస్ చేయగలుగుతుంటాం. మీ కాళ్ళలో మజిల్స్ ఉంటాయి, మీ పొట్టలో మజిల్స్ ఉంటాయి, మీ ఫేస్లో కూడా మజిల్స్ ఉంటాయి. మీ మజిల్స్ ఏజింగ్ అయ్యే కొద్దీ లాస్ అయిపోతుంటాయి. ఈవెన్ ఫేస్లో కూడా మజిల్స్ లాస్ అయిపోతుంటాయి. అందుకని ముసలి వాళ్ళకి ఇక్కడ ఏమి ఉండదు. ఎందుకంటే మజిల్స్ అంతా చచ్చిపోయాక ముసలి వాళ్ళని చూసిన వెంటనే మనకి ఇక్కడ లోతుకి వెళ్ళిపోతుంది, ఇక్కడ లోతుకి వెళ్ళిపోతుంది, అంటే చూసిన వెంటనే ఫేషియల్ మజిల్స్ కూడా లాస్ అయిపోతాయి. బాడీ అంతా ఎలాగో లాస్ అవుతాయి. ఈవెన్ ఫేస్ చూసి కూడా చెప్పేయచ్చు మనం ఏ వ్యక్తి మజిల్స్ని కాపాడుకున్నాడు ఎక్కువ కాలం పాటు, ఏ వ్యక్తి 60 ఏళ్ళకే ముసలుడు అయిపోయాడు. ఆ వ్యక్తిని చూసిన వెంటనే చెప్పొచ్చు. నేను వీలుంటే అలాంటి వీడియోస్ చేస్తాను. ఎవరైతే 60 ఏళ్ళకి బాగా మజిల్స్ని పెంచుకున్నారో 60 ఏళ్ళకి ముసలు అయిపోయి ఫేస్లో ఎలాగ మజిల్ లాస్ కనిపిస్తుంది, ఇలాంటి వీడియోస్ చేస్తాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన ఐడియా మంచి ఐడియా ఇది యాక్చువల్లీ. బట్ ఎనీవే, ఓకే, మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్. సో మజిల్ సెల్స్ అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని మనం ఫీడ్ చేయాలంటే ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మన రోజు ఎక్సర్సైజులు చేస్తే మజిల్స్ మనం తీసుకునే ప్రోటీన్లో మ్యాక్సిమం శాతాన్ని తీసుకుని ప్రోటీన్ సింథసిస్ జరిగి మజిల్ సెల్స్ డెవలప్ అవుతాయి. సో మజిల్ సెల్స్ ఎందుకు డెవలప్ అవ్వాలి? మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగాలంటే మజిల్ సెల్స్ ఎంత ఉంటే అంత పెరుగుతుంది. అంటే మీరు మజిల్ సెల్స్ ఎక్కువ ఉన్నాయంటే మీరు కొంచెం రైస్ తిన్నా మీకు దానివల్ల నష్టం కలగదు. మీకు డయాబెటీస్ రాదు. మీకు డయాబెటీస్ ఉన్నా కూడా మీరు రైస్ తినగలిగే స్టేజ్కి వస్తుంటారు. ఎందుకని మీరు తిని రైస్లోంచి వచ్చే షుగర్ స్టోర్ అవ్వడానికి ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ మీ బాడీ అంతా క్రియేట్ అవుతుంది. బాడీ అంతా, ఓన్లీ బైసెప్స్లో కాదు, ఓన్లీ చెస్ట్లో కాదు, బాడీ అంతా. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీ బాడీ అంతా మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. ఎక్సర్సైజ్ చేస్తానంటే నేను డంబుల్స్తో ఇలా చేస్తాను అంతే ఎక్సర్సైజ్ కాదు. అన్ని డంబుల్స్ మొత్తం ట్రైసెప్స్, బైసెప్స్, చెస్ట్, షోల్డర్, అబ్డామిన్స్, లెగ్స్ అన్నీ చేయాలి. ముఖ్యంగా లెగ్స్ పెద్ద మజిల్స్ ఉంటాయి. మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బాగా తగ్గిస్తాయి లెగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటాయి. మీరు ఎక్కువ కూడా తినచ్చు కావాలంటే హ్యాపీగా. మీరు ఒకవేళ తిండి ప్రియులు అయితే మీరు లెగ్ ఎక్సర్సైజ్ గ్యారంటీ చేయాలి. సో బేసికల్లీ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీ అంతా మజిల్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. మజిల్ సెల్స్ ప్రోటీన్ని కోరుకుంటూ ఉంటాయి. మీరు తిని ప్రోటీన్ ఏదైతే ఉందో నేను ఇందాక చెప్పిన 15 to 30 grams మధ్యలో మగవాళ్ళని బట్టి ఆ ప్రోటీన్ని తీసుకున్న వెంటనే అది ప్రోటీన్ సింథసిస్ జరిగి మీ మజిల్ సెల్స్కి వెళ్తుంటుంది. అయితే ఈ ప్రోటీన్స్ ఎలాగ మనకి ఒకేసారి, అంటే నేను మార్నింగ్ ఒక్కసారే తింటాను, మొత్తం ప్రోటీన్ అంతా మార్నింగ్ తినేస్తాను, మిగిలిన డేలో ఏది తిన్ను అనుకుంటే ఏమవుతుందంటే మీలో తినే ప్రోటీన్లో మీకు మ్యాక్సిమం 30 grams మాత్రమే మీ బాడీ తీసుకోగలదు. అంటే అది మనిషిని బట్టి చేంజ్ అవుతుంది. బట్ స్టిల్ 30, 40, 20 ఆ మధ్యలో ఆసిలేట్ అవ్వచ్చు, కానీ అంతకు మించి ప్రోటీన్ని ఏ మనిషి శరీరం తీసుకోదు. అంటే మీరు ఒకే మీల్లో బేభత్సంగా చికెన్ తినేస్తాను ఇంకా మిగిలిన రోజంతా ఏమీ తిన్ననుకుంటే ఇదంతా కూడా వెళ్ళిపోయి బాడీలో మీ మజిల్ సెల్స్కి అలా రోజంతా వెళ్తూ ఉంటుంది అనేది జరగదు. సో మీరు అప్పుడప్పుడు తక్కువ అదే ప్రోటీన్ చొప్పున, అంటే మీరు స్పేస్ అవుట్ చేయాలి. మీరు ఏదైతే 150 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుందో అది 5 meals కింద స్పేస్ అవుట్ చేస్తే కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ప్రోటీన్ని ఈ విధంగా చేయడం వల్ల మీరు ప్రతి మీల్లో మీరు తీసుకునే ప్రోటీన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేయగలుగుతారు. మీరు అదే 3 సార్లే తిన్నారనుకున్నాం, 3 సార్లు ఏమవుతుంది, మీరు 150 grams-ని మీరు 3 సార్లు తినాలంటే 350. సో 50 grams ప్రోటీన్ తింటారు పొద్దున్న, 50 grams మధ్యాహ్నం, 50 grams నైట్. అప్పుడు ఏమవుతుంది, మీ బాడీ మహా అయితే 25 grams తీసుకుంటుంది అనుకుందాం. 25 grams తీసుకున్నా కూడా గ్రేట్, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు లెక్క. అయితే 20 grams తీసుకుంటుంది అనుకుందాం. మిగిలిన 30 వేస్ట్. ఎప్పుడైనా సరే ఎక్సెస్ ఏమవుతుంది, ఫ్యాట్ పెరగడంలో దోహదపడుతుంది. సో ఈ 20 grams మిగిలిన 30 grams మీకు ఫ్యాట్ పెరుగుతుంది. సో వేస్ట్, మీరు ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకోవడం వేస్ట్. అప్పుడు 3 సార్లు తింటే ఏమవుతుంది, మీరు మీ బాడీకి సరైన లెవెల్లో ప్రోటీన్ని అందజేయలేరు. అంటే నోట్లోకి అందజేసి మీ పొట్టకు అందజేయగలరు, కానీ మీ మజిల్ సెల్స్కి అందజేయలేరు. అందువల్ల ఏం చేయాలి, 5 times స్ప్లిట్ చేయండి. మరి మీరు 6 times 7 times అంటే అంత అవసరం లేదు. 5 times అనేది ఐడియల్ నెంబర్. సో 5 సార్లు పెట్టుకుని ప్రతిసారి ఒక 30 grams
అదే 20 నుంచి 30 గ్రాములు చొప్పున తీసుకుంటే అప్పుడు మీకేమవుతుంది, మీ కరెక్ట్గా స్పేస్ అవుట్ అయ్యి మీరు 100 నుంచి 150 గ్రాముల ప్రోటీన్ డైలీ తీసుకోగలుగుతారు. అది ఒక రీజను డైలీ 5 టైమ్స్ తినడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్. ఇది ప్రోటీన్ విషయంలో. కార్బోహైడ్రేట్స్ విషయంలో కూడా చెప్తాను మీకు. కార్బోహైడ్రేట్స్ ఏమవుతుందంటే మీరు ఒక మీల్లో, యాక్చువల్లీ ఇది ఇంకా డేంజర్, ఇది ప్రోటీన్ ఇలా తీసుకోవడం వల్ల మన హెల్త్ బాగుంటుంది. అయితే కార్బోహైడ్రేట్స్ కూడా ఒక మీల్లో మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏమవుతుంది, మీ కార్బోహైడ్రేట్స్ ఒక లెవెల్ దాకా తీసుకుంటే, అంటే మీకు ఆకలి ఇంకా తీరిపోతుంది, కడుపు నిండుతుంది అన్న దానికంటే కొంచెం తక్కువ లెవెల్ దాకా మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అవి మీ బాడీకి కావాల్సిన గ్లైకోజన్ స్టోర్స్ని ఇస్తాయి. అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు కష్టపడ్డారు కదా, ఆ కష్టపడినప్పుడు ఏమవుతుంది, మీ బాడీలో గ్లైకోజన్ స్టోర్స్ అంటే మీ మజిల్ సెల్స్లో స్టోర్ అయి ఉండి షుగర్ అది ఖర్చు అవుతుంది. మీ మజిల్ సెల్స్లో మీ లెవెల్లో గ్లైకోజన్ స్టోర్స్ ఉంటాయి. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ గ్లైకోజన్ ఖర్చు అయ్యి ఆ తర్వాత మీరు రైస్ తిన్నప్పుడు, రైస్ కాకుండా కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కార్బోహైడ్రేట్స్లో ఉండి ఈ షుగర్ ఇది వెళ్ళి ఇది ఏం చేస్తుంది, ఈ ఖర్చు అయిన గ్లైకోజన్ స్టోర్స్ని ఫిల్ చేస్తుంది. సో ఖర్చు అయిన గ్లైకోజన్ స్టోర్స్ని ఫిల్ చేసేంత వరకు మీరు తింటే మీకు ఈ కార్బోహైడ్రేట్స్ హెల్తీ తినాలి. యాక్చువల్లీ కార్బోహైడ్రేట్స్ లేకుండా తింటే అది మళ్ళీ అన్హెల్తీ, తినాలి. కానీ ఇక్కడ దాకా తినాలి, మీకు కావాల్సిన ఎనర్జీ వచ్చేంత వరకు మాత్రమే తినాలి. ఎప్పుడైతే ఎక్సెస్ తింటారో, ఎక్సెస్ ఏమవుతుంది, ఈ కార్బోహైడ్రేట్స్ వెళ్ళి మీ బాడీలో ఫ్యాట్ని పెంచుతుంది. సో ఎక్సెస్ ఎప్పుడు తినకూడదు, ఎంత తినాలో అంతే తినాలి. మీరు రోజుకు 3 సార్లు తినేటప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్సెస్ తింటారు, అంటే ఎక్కువగా తింటారు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలామంది ఒక మంచి పని చేస్తుంటారు, మరీ ఎక్కువ తింటారు. కానీ లంచ్లో మంచి కంచంలో ఫుల్ అన్నం పెట్టుకుని పక్కన అప్పడం, సాంబారు, పప్పు మొత్తం ఒక కూర పెట్టుకుని అంతా కలుపుకుని హ్యాపీగా తిని బ్రేవ్మని తేనిస్తే అమ్మయ్య కడుపు నిండింది, బాగుంది లంచ్ అన్న ఒక మంచి ఫీలింగ్ వస్తుంది కదా. కానీ అదే మీ బాడీలో ఫ్యాట్ పెరగడానికి రీజన్, అదే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ డయాబెటీస్ రావడానికి కానీ రీజన్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ పునాది పడుతుంది. సో బేసికలీ ఏంటంటే అలా తినకుండా మీరు ఈవెన్ ఒకవేళ మీరు రైస్ తిన్నాక అలవాటు పడ్డారు, నేను ఇప్పటికే రైస్ తింటానంటే తినండి, చాలా తక్కువ తినండి. సో అది ఏంటంటే తక్కువ తిని మీరేం చేస్తుందంటే అప్పుడు ఆ లిమిట్ దాటరు. ఏదైతే మీ బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ తిని అది మీకు ఫ్యాట్ కన్వర్ట్ అవుతుందో ఆ లిమిట్, ఆ థ్రెషోల్డ్ పాయింట్ని దాటకుండా దాని కింద పాయింట్ దాకా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అప్పుడు మీకు కార్బోహైడ్రేట్స్ బాడీకి హెల్ప్ చేస్తాయి తప్పించి నెగిటివ్ చేయవు. సో ఆ విధంగా కార్బోహైడ్రేట్స్ని కూడా మనం స్పేస్ అవుట్ చేస్తే మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ని మనం ఇస్తాం. అట్ ద సేమ్ టైం మన ఇన్సులిన్ స్పైక్ కూడా హెవీగా ఉండదు. ఎందుకంటే మీరు ఒకేసారి ఎక్కువ తింటే అవుతుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వస్తే ఎక్కువ ఇన్సులిన్ జనరేట్ అవుతుంది. ఇన్సులిన్ ఎలాంటిదంటే మీ మెటబాలిజంని పాడు చేస్తుంది, మీకు ఆకలి ఎక్కువ వేసేలా చేస్తుంటుంది. ఎనబాలిక్ హార్మోన్ ఇన్సులిన్ వల్ల మనకి యాక్చువల్లీ మజిల్స్ గ్రో అవ్వడానికి, బాడీ గ్రో అవ్వడానికి ఇన్సులిన్ కావాలి, కానీ ఎక్సెస్ కాకూడదు. మనం ఒకేసారి ఎక్కువ తినడం వల్ల ఎక్సెస్ ఇన్సులిన్ జనరేట్ అయ్యి అది మీ రక్తనాళాలని పాడు చేస్తుంది. మీకు మొత్తం ఓవరాల్గా బాడీలో మన బాడీ డీగ్రేడ్ అవ్వడంలో చాలా చాలా పెద్ద పాత్ర ఉంది ఇన్సులిన్ది. సో ఒకేసారి అంతంత ఇన్సులిన్ జనరేట్ కాకూడదు. మీరు 5 టైమ్స్ ఇలా డివైడ్ చేసినప్పుడు ఇన్సులిన్ ఒకేసారి అంత కాకుండా మీరు తిన్న కార్బోహైడ్రేట్స్ తగ్గట్టుగానే తక్కువ లెవెల్లోనే ఇన్సులిన్ జనరేట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఇన్సులిన్ అనేది అది కూడా ఒక లిమిట్ అనమాట, ఒక గీత ఉంటుంది. ఆ గీత దాటి అస్తమానం స్పైకులు జరగకూడదు. మీరు మార్నింగ్ అంతా ఫుల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి సడన్గా ఒకేసారి అంతా చేస్తుంది అనుకోండి, అప్పుడు ఇన్సులిన్ ఫస్ట్ మన వెళ్తుంది పైకి. అది మంచిది కాదు. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విషయంలో కొంచెం డిఫరెంట్ లేండి, బట్ రెగ్యులర్గా మీరు మార్నింగ్ ఈవినింగ్ అలా మార్నింగ్ బాగా ఎక్కువ తింటున్నారు, మళ్ళీ ఈవినింగ్ బాగా ఎక్కువ తింటున్నారు, మధ్యలో ఏమి తింటలేదు. కానీ అది కరెక్ట్ కాదు. ఒక్కసారి అంత ఇన్సులిన్ స్పైక్ రాకూడదు. ఇన్సులిన్ కూడా ఈవెన్గా ఉంటే దానివల్ల మీకు లాస్ ఉండదు. ఎప్పుడైనా సరే ఎక్సెస్ ఇన్సులిన్ జనరేట్ అయినప్పుడే మీ బాడీ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. పీరియాడికల్గా తక్కువ లెవెల్ ఇన్సులిన్ జనరేట్ అవ్వడం వల్ల మీకు అంత డ్యామేజ్ ఉండదు. ఇంకా చెప్పాలంటే అది ఒంటికి మంచిది. ఎందుకంటే మీ హెచ్జిహెచ్ ఐజిఎఫ్ని కన్వర్ట్ అవ్వాలంటే ఇన్సులిన్ కావాలి. మీ బాడీ మంచి మెటబాలిజం నడవాలంటే కరెక్ట్ లెవెల్ ఇన్సులిన్ కావాలి, ఎక్కువ కాదు, ఎంత కావాలో అంత ఉండాలి.
సో అందువల్ల కార్బోహైడ్రేట్స్ని కూడా మనం 5 times స్పేస్ అవుట్ చేయాలి. ఈ విధంగా ఫ్యాట్స్ విషయానికి వస్తే ఫ్యాట్స్ కూడా మనం ఒకేసారి ఎక్కువ ఫ్యాట్స్ తినకుండా ఇలా మనం ప్రతి మీల్లో కొంత ఫ్యాట్స్ యాడ్ చేస్తూ ఉంటే ఈ ఫ్యాట్స్ వల్ల మనకి బెనిఫిట్ కలుగుతుంటుంది. మనకి ఫ్యాట్స్ అనేది కూడా కావాలి, ఫ్యాట్స్ అని చెప్పేసి దాన్ని నెగిటివ్ అనుకోవద్దు. అయితే ఫ్యాట్స్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఫ్యాట్స్ ఎప్పుడు కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలి మన ఫుడ్లో. సో తక్కువ అమౌంట్లో ఈ 5 times ఏవైతే స్పేస్ చేస్తామో తక్కువ అమౌంట్లో అందరూ కూడా ఫ్యాట్స్ ఉండేలా చూసుకుంటూ ఉంటే ఓవరాల్గా ఈ 3 కలిసి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్, అంటే ఆబ్వియస్లీ మనకి ఫైబర్ కూడా కావాలి. ఎందుకంటే ఫైబర్ ఉన్నప్పుడే మన ప్రోటీన్ మన బాడీకి బాగా వంటపడుతుంది. కార్బోహైడ్రేట్స్ కూడా స్లోగా డైజెస్ట్ అవుతాయి, ఇన్సులిన్ స్పైక్ కూడా బేభత్సంగా ఉండదు. సో ఇలాంటి హెల్ప్స్ కావాలంటే, ఇలాంటి బెనిఫిట్స్ కావాలంటే మన తీసుకున్న దాంట్లో ఫైబర్ కూడా ఉండాలి. అందుకనే మీరు జస్ట్ రైస్ తింటే అందులో ఫైబర్ ఉండదు. వెజిటేబుల్స్, సలాడ్స్ ఇలాంటివి తీసుకుంటూ పక్కన ఎగ్స్, ఆమ్లెట్స్, చికెన్, ఫిష్ ఇలాంటి ప్రోటీన్ తీసుకుంటే అవి కొంచెం డైజెషన్ కూడా టైం పడుతుంది. కాబట్టి మీ బాడీలో ప్రోటీన్ సింథసిస్ బాగా జరిగేలా చేస్తాయి, మీ మజిల్ సెల్స్ బాగా పెరిగేలా చేస్తాయి. సో బేసికల్లీ అందువల్ల చెప్పాలంటే మీరు రోజుకి 5 సార్లు తీసుకుంటూ సరైన లెవెల్స్లో మీరు మరీ ఆకలి దాటేసి పైకి వెళ్ళిపోకుండా మీకు ఎంత కొంచెం స్లైట్లీ ఇంకా తినాలని ఉంది, కడుపు పూర్తిగా నిండలేదు అన్న టైంలో ఆపేస్తే మీ మెటబాలిజం కూడా హై ఉంటుంది. మీ బాడీలో కరెక్ట్గా మీరు తీసుకునే ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని, కార్బోహైడ్రేట్స్ని మీ బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. మీరు ఎక్కువ కాలం పాటు యంగ్గా ఉండొచ్చు, మీ హార్మోన్ జనరేషన్ బాగుంటుంది, మజిల్ సెల్స్ బలంగా ఉంటాయి, మీకు షుగర్ అనేది దూరంగా ఉంటుంది. మీరు ఏదైతే కష్టపడుతున్నారో సన్నబడడానికి అది ఈజీ అవుతుంది, మజిల్స్ పెంచుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. ఇంకా నేను ఈ వీడియో స్టార్టింగ్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చెప్పాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మీకు చాలామంది తెలిసే ఉంటుంది. రోజుకి చాలా టైం మనం ఏమీ తీసుకోకుండా ఉండి రోజుకి 8 గంటల విండో కానీ, లేకపోతే కొంతమంది 4 గంటల విండో కానీ, ఆ విండోలను ఒకసారి తినడం కానీ, లేకపోతే 2 సార్లు తినడం కానీ ఇలాంటి పని చేస్తుంటారు. సో అది ఒక వే ఆఫ్ ఈటింగ్ స్టైల్. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా మనకి అంటే రోజులో ఎక్కువ పాటు మన బాడీలో ఇన్సులిన్ జనరేట్ అవ్వదు. కాబట్టి మన బాడీ ఫ్యాట్ బర్నింగ్ జోన్లో ఉండి ఎవరైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంటారో వాళ్ళకి ఫ్యాట్ బాగా కలుగుతుంది. సో ఎవరైతే బాగా లావుగా ఉండి ఇమీడియట్లీ ఫ్యాట్ని తగ్గించుకోవాలి అన్న ఇది ఉంటుందో వాళ్ళు ఇలాంటివి ఫాలో అవుతుంటారు. బట్ ఇది ఓన్లీ ఈ స్పెసిఫిక్ కేసులో కొంతకాలం పాటు చేయొచ్చు. పర్మనెంట్గా నేను లైఫ్ లాంగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనే ఉంటాను అంటే ఇది మళ్ళీ ఇండైరెక్ట్గా మన ఏజింగ్ ప్రాసెస్ని పెంచి డైట్ అవుతుంది, పెంచి ఆహారం తీసుకునే విధానం అవుతుంది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా మనం కొంత టైం పీరియడ్ దాకా చేయొచ్చు స్పెసిఫిక్ నీడ్ బేసిస్ మీద. బట్ ఇది మన పర్మనెంట్గా మన మజిల్ సెల్స్ని గ్రో అయ్యేలాగా, మజిల్ సెల్స్ని ఎక్కువ కాలం పాటు జీవించి ఉండేలాగా, మనం ఎక్కువ కాలం పాటు జబ్బులకు దూరంగా ఉండేలాగా చేసే విధానం అయితే కాదు. అలా అయితే మీకు డెఫినెట్లీ రోజుకి 5 సార్లు తినడం అనేది కరెక్ట్ వే ఆఫ్ ఈటింగ్. దట్స్ ఇట్ అండి. ఓకే, మీరు ఇంకా సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. ఈ మధ్య డైలీ పోస్ట్ చేస్తున్నాను, ఇకపై కూడా డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ టుమారో. బై ఫర్ నౌ.